సినిమా నటుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన నోటి దురుసుతనాన్ని మరొకసారి తెలంగాణపై చూపెట్టడం జరిగింది. తనకున్న విషాన్ని మరొకసారి తెలంగాణపై విషం చిమ్మడం జరిగింది. కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజలు కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని ఒక దుర్మార్గపు ఆరోపణలు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాంత బిడ్డల మీద చేసినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణ ప్రజలు బహిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ నుండి విడిపోతేనే నువ్వు ఆంధ్రాకి సీఎం అయినావు, లేకుంటే ఇక్కడ కనీసం సర్పంచ్ కూడా కాలేనటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తుండడం వల్ల ఆ మాత్రం ఏదో చౌదప్పి కన్నులు లొట్టపోయినట్టు గెలిచినావు. గతంలో 2 సీట్లలో పోటీ చేస్తే ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రాంతంలో మీ అన్న పార్టీ పెట్టినప్పుడు తిరుగుతూ మాకు 2 కళ్ళని చెప్పినావు, తెలంగాణను అభిమానిస్తానని చెప్పినావు, కొండగట్టు అంజన్న మా ఇలవేల్పు అని చెప్పినావు. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న కొండగట్టు అంజన్న వారసులమైన తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ ప్రజల మీద దుర్మార్గంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ నీకు హైదరాబాద్లో అడుగుపెట్టేటువంటి హక్కు లేదు. పవన్ కళ్యాణ్పై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసినటువంటి పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయాలి. అతని సినిమాలను తెలంగాణ సమాజం మొత్తం బహిష్కరించాలి, లేదంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.